అమెరికాలో సామాన్య ప్రజల జీవితం ఎలా ఉందంటే, ఎవరి బాధల్లో వాళ్ళుంటారు. ఎవరి దైనందిన జీవితంలో వాళ్ళుంటారు. దానికి తోడు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్యాసోలిన్. అది గ్యాసోలిన్ నేను కొట్టించుకోవాల్సిన అవసరం రాకపోయినా గానీ, రోడ్డు మీద ఎక్కడికెళ్ళినా గానీ గ్యాసోలిన్ ధర ఎంత ఉందన్నది పెట్రోల్ బంకుల దగ్గర తెలుస్తా ఉంటది అందరికి. గ్యాస్ స్టేషన్స్ దగ్గర. విషయానికెళ్ళే ముందు మరొకసారి గుర్తు చేస్తున్నాను. లైక్ నొక్కండి. సబ్స్క్రైబ్ క్లిక్కండి. సో, వద్దనుకున్నా గానీ ట్రంప్ గుర్తొస్తున్నాడు ప్రజలకి. దిస్ ఈస్ హౌ ద సిట్యుయేషన్ ఈస్. ఎస్పెషల్లీ ఇరాన్ వార్ మొదలుపెట్టిన తర్వాత. దానికి తోడు ఇప్పుడిప్పుడే ప్రజలకి రాజకీయ చైతన్యం కూడా వస్తుంది. రాజకీయ చైతన్యం రావటం అనే కంటే పట్టించుకోక తప్పట్లేదన్నమాట. ఒక్కసారి ఆ గ్యాస్ స్టేషన్ దగ్గర గ్యాస్ ధర కనపడ్డప్పుడల్లా ట్రంపే గుర్తొస్తున్నాడు అందరికి. బై ద వే గ్యాస్ కొట్టించుకుని కొంతమంది స్టిక్కర్లు పెడుతున్నారు. ఆ ధర వైపు ఇట్లా ఏలు పెట్టి చూపించి ఐ డిడ్ దట్ అనే స్టిక్కర్లు కూడా పెడుతున్నారు. సో, ఇదంతా ఒక ఎత్తయితే అందరూ పొద్దున్నే లేచిన తర్వాత అంటే ముఖ్యంగా రాజకీయాలు పట్టించుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా అవుతున్నారు. బై ద వే నాలాగా రాజకీయాలు పట్టించుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇంతకుముందు ఏం పట్టించుకోకుండా వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళు రాజకీయాలు పట్టించుకోక తప్పట్లేదు. సరే పొద్దున్నే లేచి రాత్రి ఎవరి మీద విరుచుకుపడ్డాడు, ఏం నసపెట్టాడు, దేని గురించి ఏడిశాడు, ఎవరిని చంపేస్తాను, బాధేస్తాను, పొడిచేస్తాను అంట మాట్లాడాడు. మళ్ళీ ఈయన గారు చేసిన పెంటంతా ఎలా క్లీన్ చేస్తారు ఈ రోజంతా, ఈ రకంగా జనాలు నిద్రలేస్తున్నారు. ఈ రోజు నేను నిద్రలేసిన తర్వాత నేను చూసింది ఏంటంటే ట్రంప్ గారి ఒక పెద్ద లాంగ్ స్క్రీడ్ అంటే దాన్ని తెలుగులో సరిగ్గా చెప్పాలంటే ఒక సుదీర్ఘమైన నస. అందగాడే ఆయన చేసిన 1780 పదాల స్క్రీడ్ ఇది. ఇది తన సొంత రైటింగ్ కాదండి. మైకేల్ సావేజ్ అనే ఒక మొదనష్టపోడు ఉన్నాడు. మహారాష్ట్రంలోనే అక్కడ ఉంటాడు. వాడికి ఒక టీవీ షో ఉంది. దాని పేరు సావేజ్ నేషన్. 10 నిమిషాల 29 సెకండ్లు ఉంది కదా, 10.5 minute షో. దీని ట్రాన్స్క్రిప్ట్ ని అలా ట్వీట్ చేశాడు అనమాట. జస్ట్ 1 minute. Watch this. Welcome to the Savage Nation. Today's brief, abbreviated discussion will be about the arguments that I just listened to before the Supreme Court about birthright citizenship. I was somewhat incensed by listening to the arguments because all I heard was legalese being bandied back and forth. And quite noticeable to me was that the person bringing the arguments in favor of flooding America with illegal aliens to change the demographics forever was a Chinese American who looks to me like the classic ACLU attorney, very smart, very evil, and very devious. The ACLU is the head of the snake. They have been forever. And there they were again, trying to turn America into a cesspool. We all know that these arguments should not be conducted in the abstract of a courtroom. This is really not about law. This is about public. So enough of that అండి. బేసికల్ గా బర్త్ రైట్ సిటిజన్షిప్ కేసు వాదించింది సుప్రీంకోర్టులో ఒక చైనీస్ అమెరికన్ లేడీ. చాలా బ్రిలియంట్ ఆర్గ్యుమెంట్స్ చేసింది. సో ఆవిడ నేషనాలిటీని చూపించి ఒక డిస్టార్టెడ్ ఇమేజ్ చూపించాడు మీకు. ఆవిడ ఏమన్నాడు, షీఈస్ వెరీ స్మార్ట్, వెరీ ఈవిల్, వెరీ డేంజరస్ అని. సరే, దిస్ ఇస్ హౌ ఇట్ వెంట్ ఆన్. ట్రంప్ గారు పోస్ట్ చేసింది ఏంటి, ఆ వీడియో ట్రాన్స్క్రిప్ట్ అనమాట. ఈ 1780 పదాల ట్వీట్ ఇది ఆ ట్రాన్స్క్రిప్ట్. సో ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ సంథింగ్ అండి. ఉదయం లేచిన తర్వాత దీనికి ఫోకస్ ఎందుకు వచ్చింది నాకు అంటే, నేను ఫాలో అయ్యే ట్విట్టర్ అకౌంట్ లో నేను ఫాలో అయ్యే కొన్ని న్యూస్ ఏజెన్సీస్ లాంటివి ఉన్నాయి. ఏఎన్ఐ డిజిటల్, ఎన్డీటీవీ ఇండియా, అలాగే ఈవెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వీళ్ళందరూ ట్వీట్ చేసి దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ అవుట్రేజ్. ఏంటి ట్రంప్ గారు ఇండియాని హెల్ హోల్ అంటారా అని. సో హెల్ హోల్ అంటారంటే యాక్చువల్ గా దిస్ ఈస్ ద ప్యాసేజ్ ఎవ్రీబడి వాజ్ రెఫరింగ్ టు. ఇప్పుడు ఇండియన్ మీడియాలో కానీ, ఇండియన్ ప్రామినెంట్ పాలిటీషియన్స్ లో కానీ, ఈవెన్ మై ఓన్ సోషల్ మీడియా అంటే వాట్సాప్ వెంట్లో కానీ ఫ్రెండ్స్ పెట్టేది, వాళ్ళందరికీ బాగా అబ్జెక్షనబుల్ గా అనిపించింది ఇది. ఏ బేబీ హియర్, మీనింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, becomes an instant citizen and then they bring the entire family in from China or India or some other hell hole on the planet. భూమి మీద ఉన్న
హెల్ హోల్స్ నుంచి తీసుకొచ్చేస్తున్నారు అన్నాడు. దీస్ ఆర్ నాట్ ట్రంప్స్ వర్డ్స్, బట్ ట్రంప్ రీట్వీట్ చేశాడు కాబట్టి ఎసెన్షియల్లీ దే ఆర్ ట్రంప్స్ వర్డ్స్. దట్ ఈస్ ద అవుట్రేజ్. టు మీ దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ అవుట్రేజ్. ట్రంప్ ఇలాంటి పిచ్చికోతలు చాలా సార్లు చెప్పాడు. హెల్ హోల్ కంట్రీస్ అని చాలా మందిని అన్నాడు. ఇప్పుడు కొత్త ఏంటంటే ఇండియాని కూడా హెల్ హోల్ అని ఎవడో అన్నదాన్ని రీట్వీట్ చేశాడు. సో లెట్స్ టేక్ ఇట్ ఫర్ ఇట్ what it is worth. That's what Trump is calling India as a hellhole. I mean, the outrage is so many ways it is there. కొత్తగా వచ్చిన outrage ఏంటి? ఆనెస్ట్ గా చెప్తానండి, ట్రంప్ ఈజ్ ఇన్సైన్. ఈజ్ మెంటల్లీ కంప్లీట్లీ కాంప్రమైజ్డ్. 25th అమెండ్మెంట్ ఎందుకైతే పాస్ చేశారో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద రీజన్. సో హీ షుడ్ంట్ బి ద ప్రెసిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవడో ఎదవ మైకేల్ సావేజ్ వాడు గూశాడు. బట్ హీ హ్యాస్ అ షో, సావేజ్ నేషన్ అని. ఆ షోలో వాడు అన్నదాన్ని ట్రాన్స్క్రిప్ట్ తీసుకుని అమెరికా అధ్యక్షుల వారు ట్వీట్ చేశారు. మన ఇండియాలో ప్రెస్ అందరికీ ఇదేదో పెద్ద వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు కొత్తగా ఉంది ఇక్కడ? ఇంతకుముందు వేరే దేశాలను అన్నాడు హెల్ హోల్ అని, ఇప్పుడు ఇండియా అంటున్నాడు. నాకైతే కొత్త అవుట్రేజ్ ఏం కనపట్లేదు. ఇప్పుడు ఇంకో కొత్తగా ఉన్న కొంతమంది తెలుసుకున్నారు. ఇండియాలో ఇతగాడు పోటీగాడు అనుకున్న వాళ్ళకి కొంచెం అర్థం అవుతుందేమో. ఎనీవే, ఈ అంశం వచ్చింది కాబట్టి చెప్పాలండి. సుప్రీం కోర్టులో బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి చేసిన వాద ప్రతివాదనలు చాలా వరకు విన్నాను నేను. రియల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గో అగేన్స్ట్ ట్రంప్ అని. దాని గురించి సెపరేట్ గా వీడియో పెడతాం, మర్చిపోతున్నాను. మర్చిపోవడం అనే కంటే టైం ఉంటలేదు. I have to make some time to make a video about it. One thing is, మీలో ఎవరన్నా కానీ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంటే, టెన్షన్ పడకుండా ఉండటం అనేది కష్టం. మీరు ఆ సిచ్యువేషన్ ఫేస్ అవుతూ ఉంటే, అంటే బర్త్ రైట్ సిటిజన్ ఉంటుందా ఊడుతుందా అనే దాని గురించి, ఇఫ్ ఇట్ ఈస్ సమ్హౌ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ అండ్ మీకు పుట్టబోయే పిల్లలకి ఎఫెక్ట్ అయ్యేటట్టుంటే, I think there is very, very, very slim chance. I won't say 100% certain అనను కానీ, very slim chance Trump's executive order will be upheld. ఈ గత 2 రోజులుగా ఎందుకు ట్రంప్ ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తున్నాడంటే, మేబీ దేర్ అబౌట్ టు గివ్ రూలింగ్ ఏమో అనుకుంటున్నాను. అంటే సుప్రీం కోర్ట్ బేసికల్ గా చాలా వరకు టైట్ లిప్డ్ గా ఉంటాయి. ప్రెసిడెంట్ కైనా కానీ చెప్పరు. ఆర్ మేబీ దెర్ ఈస్ అవుట్ ఆఫ్ ద బ్లూ అది గుర్తొచ్చి దీని గురించి మాట్లాడుతున్నాడేమో తెలియదు. బట్ లాస్ట్ 2-3 డేస్ లో ఇతగాడి ప్రవర్తన చూస్తుంటే హీఈస్ ఫోకస్ మోర్ ఆన్ బర్త్ రైట్ సిటిజన్షిప్ దాన్ వార్ ఆన్ ఇరాన్. సో ఐ విల్ పోస్ట్ ఏ వీడియో అబౌట్ దిస్ సుప్రీం కోర్ట్ హియరింగ్ లో ఏం జరిగింది అనే దాని గురించి వివరిస్తూ ఒక వీడియో పెడతాను. బట్ వన్ అదర్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, there is a lot of Indian hate that is going on, hating the Indians. ఈ సరా గంజాలెస్ కానీ, సవానా హెర్నాండెస్ కానీ, ముఖ్యంగా వీళ్ళందరూ డాలస్ అలాగే ఫ్రిస్కో అక్కడికి వెళ్ళి వీడియోలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. సరా గంజాలెస్ ఏదో పెట్టింది, ఈవిడ గారు చాలా కనుక్కుంటున్నారట. ఇండియన్స్ H1B వైలేట్ చేసే వాళ్ళు చాలా మందిని కనుక్కుంటుందంట. అందరినీ బయట పెట్టేస్తాను అది ఇది అంది. ఎవరో ఒక ఇండియన్ ఆవిడకి సీజన్ డెసిస్ట్ ఆర్డర్ పంపించారంట. చాలా గర్వంగా పోస్ట్ చేసుకుంది. నేను ఆవిడని ఫాలో అవుతాను. ఐ జస్ట్ వాంట్ టు సీ వాట్ షీ ఈజ్ అప్ టు. వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ దిస్ వన్ ఈజ్, ఇప్పుడు నేను యాక్చువల్గా మేబీ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ ఎ సెపరేట్ వీడియో, బట్ ఈ వీడియోలో ఇంకొకసారి చెప్తుండలో తప్పలేదు. ఇప్పుడు సాహస్ కౌల్ అనే ఒక కుర్రాడు 22 years, అలాగే నేహా సురత్రన్, వీళ్ళిద్దరూ ఫ్రిస్కో సిటీ కౌన్సిల్లో వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ వీడియోని ఎలివేట్ చేస్తూ వాళ్ళని ప్రైజ్ చేస్తూ, బికాస్ దే నెక్స్ట్ జనరేషన్, చాలా ఆర్టికులేట్ గా మాట్లాడుతున్నారు. సో ఐ ఎలివేటెడ్ దెమ్ ఆన్ మై వీడియో. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ చేసిన ఆ స్పీచ్, వాళ్ళు ఇచ్చిన స్పీచ్ అని కొంత సేన్ అమెరికన్స్, వైట్ పీపుల్, దే ఆర్ ఎలివేటింగ్ ఇట్, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు నా ఛానల్లో నాకున్న ఫాలోయింగ్ చాలా తక్కువ, ఎందుకంటే తెలుగులో మాట్లాడుతుంటాను, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతుంటాను కాబట్టి కొంచెం ట్రాక్షన్ తక్కువే. వీళ్ళందరికీ 250,000 600,000 ఫాలోవర్స్ ఇలా ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు దేర్ ఎలివేటింగ్ దీస్ కిడ్స్. దట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. కమింగ్ బ్యాక్ టు ఈ ట్రంప్ స్ట్రీడ్, అంటే సుదీర్ఘ నస,
దానికి లైట్ తీసుకోమనే చెప్తాను నేను. I mean, that guy is done. Trump is done. A savage. Who gives a f about these assholes? Yeah, mindful గా ఉండండి. There is enough to be outraged about. This one is not that high in my priority. Thank you for watching.